నమస్తే అండి. మనం చూస్తున్నది మురుకులు. ఈరోజు ఈ మురుకులతో కర్రీ చేసుకోబోతున్నాం ఈజీగా. ఎందుకంటే ఎక్కువ మంది పండగలకు ఈ మురుకులు చేసుకుని తింటుంటారు. అవి తిని బోరు కొడుతుంటుంది. అందుకోసంగా మన ఇళ్లలో ఇంకా ఉంటాయి కాబట్టి వాటితో ఈజీగా చేసుకోవచ్చు. ఈ వెరైటీగా రుచిగా చేసుకోవచ్చు. ఈ కారాసు అంటారు వీటిని. దీంతో కర్రీ చేసుకుంటే చాలా ఈజీగా మనం చేసుకొని తినొచ్చు. అందువల్ల ఈరోజు మీకు ఈ మురుకులతో కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అందుకోసంగా కొన్ని తీసుకున్నాం మురుకులు. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. టమాటాలు కూడా అదే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. కొన్ని వచ్చేసి పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా వచ్చేసి కరివేపాకు. ఇవన్నీ తీసుకొని మనం ఈజీగా ఈరోజు ఈ మురుకులతో కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా ఈ మురుకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ విధంగా లేకుండా చుట్టలుగా లేకుండా విడివిడిగా చేసుకోవాలి. వాటిని ఆ విధంగా చేసి పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు కర్రీ. చూడండి, ఈ విధంగా మురుకులను తుంచి పెట్టుకోవాలి. ఆ విధంగా ముక్కలు ముక్కలుగా. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. పచ్చెనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు, వీటన్నిటిని త్వరగా వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు అన్నిటిని త్వరగా వేగనివ్వాలి. చూడండి, పోపు దినుసులు బాగా వేగినాయి. ఇప్పుడు మనం ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఉన్నాం. వాటిని అందులో వేసి కలుపుకోవాలి. ఇందులో 2 రెమ్మకలు కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఎగతాయి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి. వాటిని కూడా వేసి అందులో కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. బాగా దోరగా వేగాలి. చూడండి, ఆనియన్స్ దోరగా మగ్గినాయి. చూడండి, ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో ఈ పచ్చి పోయేదాకా కలపాలి. ఈ మురుకుల కర్రీకి మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రుచికరంగా ఉంటుంది. అల్లం చాలా మంచిది శరీరానికి, డైజెషన్కి వాటికి బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇందులో ప్రధాన పాత్ర అల్లంది. అందువల్ల చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిసింది, ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఒక టమాటాను కట్ చేసి పెట్టుకున్నాం ముక్కలు, అందులో వేసి కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు ఈ టమాటా ముక్కలను కూడా కలుపుకోవాలి. బాగా మగ్గాలి. టమాటా ముక్కలు మగ్గాలంటే కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయింది. మూత తీసి చూడండి, బాగా మగ్గినాయి. టమాటాలు అంతా బాగా కలిసినాయి. చూడండి, ఇందులో కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వచ్చి కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ వచ్చి ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చాలా రుచికరంగా ఉంటాయి ఈ మురుకులతో చేసినట్టు. ఒకసారి చేసి టేస్ట్ చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటితో. ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా. కర్రీకి కొంచెం వాటర్ వేస్తే బాగా కుర్మలాగా బాగుంటుంది. చూడండి, టమాటాలు, ఆనియన్స్ అన్నీ మగ్గినాయి బాగా. చూడండి, ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మురుకులు అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది చివరిగా ఈ విధంగా వేసుకోవాలా. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీకు ఇంట్లో కానీ ఈ కారాసు కానీ ఉండి బోరు కొడుతుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచికరంగా ఉంటాయి. అన్నం లేక వేసుకోవచ్చు, చపాతీ అలాంటి వాటి టిఫిన్లో కూడా వేసుకొని తినొచ్చు అనమాట. పిల్లలు ఈ కారాస్ కనపడుతుంటాయి కాబట్టి ఈ మురుకులు తినేదానికి చాలా ఇష్టపడతారు పిల్లోళ్ళు. రుచికరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇలాంటివన్నీ ఈజీగా మీకు చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి తెలిస్తే ఈ విధంగా చేసుకొని రుచికరంగా తినేదానికి వీలవుద్ది. ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ విధంగా. చూడండి, 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. చాలా చోట్ల వీటిని మురుకులు అంటారు, జంతికలు, మనుబులు, ఇలాగ కారాసు రకరకాలుగా పిలుస్తారనమాట. ఈ విధంగా చేసుకొని తినండి. ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి. నమస్తే.